హైదరాబాద్ డ్రగ్స్ కేసులో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ స్మగ్లర్స్ ని పట్టుకోవడానికి కండక్ట్ చేసిన ఒక ప్రత్యేక ఆపరేషన్ లో 2 ఫారినర్స్ తో పాటు మొత్తం 5గురు డ్రగ్స్ షెడ్లర్లని అరెస్ట్ చేశారు. రైడ్ చేయగా మొత్తం 160 గ్రాముల MDMA డ్రగ్స్ దొరికాయి. ఈ డ్రగ్స్ విలువ దాదాపుగా 25 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రధాన నిందితుడు యెమెన్ దేశానికి చెందిన వ్యక్తి. అతను టోలీ చౌక్ లో నివసిస్తూ డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నట్లుగా తెలిసింది. అతని మీద ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కూడా డ్రగ్స్ కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. మరొక నిందితుడు పాలస్తీనా దేశానికి చెందిన వ్యక్తి. అతను కూడా గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. వీళ్ళిద్దరూ కలిసి హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంకో ఆపరేషన్ లో మియాపూర్ ప్రాంతంలో 3 వ్యక్తులని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. ఈ కేసులో బెంగళూరు నిందితుల మీద NDNA చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ ఇద్దరు విదేశీయుల మీద ఫారినర్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో డ్రగ్స్ నెట్వర్క్ మీద పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఇలాంటి అరెస్టులు పెరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజీని ఫాలో చేయండి.